హలో ఎవ్రీవన్. చాలా మంది నన్ను అడిగిన క్వశ్చన్ ఏంటంటే, మీరు ఎప్పుడైనా ప్రిలిమ్స్ కానీ మెయిన్స్ కానీ క్వాలిఫై అయ్యారా లేదా అని అడిగారు. అండ్ 2025 ప్రిలిమ్స్ అటెంప్ట్ ఇచ్చారా లేదా అని అడిగారు. సో ఈ వీడియోతో మీ డౌట్స్ అన్ని క్లారిఫై అవుతాయి. సో ఎస్, నేను నా 6 years ఆఫ్ యూపీఎస్సీ జర్నీలో 4 అటెంప్ట్స్ ఇచ్చాను. అందులో 1 time ప్రిలిమ్స్ క్వాలిఫై అయ్యాను. బట్ ఆ ఇయర్ మెయిన్స్ క్వాలిఫై కాలేకపోయా. బికాజ్ నేను మెయిన్స్ రాసే అప్పుడు లాక్డౌన్ ఉండే. దానివల్ల నాకు మెయిన్స్ ఆఫ్లైన్ టెస్ట్ సిరీస్ దొరకలేదు. సో మెయిన్స్ టెస్ట్ సిరీస్ ఆన్లైన్లో తీసుకున్నా. ఇక్కడ ఆన్లైన్ టెస్ట్ సిరీస్కి అండ్ ఆఫ్లైన్ ఎగ్జామ్ ఎన్విరాన్మెంట్కి చాలా డిఫరెన్స్ ఉండే. అప్పటికి మెయిన్స్ ఎగ్జామ్ బాగానే అటెంప్ట్ చేశాను. బట్ ఫైనల్గా 4 marksతో మెయిన్స్ కట్ ఆఫ్ మిస్ అయ్యాను. ఇచ్చిన 4 attemptsలో 1 time ప్రిలిమ్స్ క్వాలిఫై అయ్యాను. మిగతా 3 ప్రిలిమ్స్ క్వాలిఫై కాలేదు. అందులో 2023 ప్రిలిమ్స్ జస్ట్ 0 marksతో పోయింది. 2023 ప్రిలిమ్స్ ఓబీసీ కట్ ఆఫ్ వచ్చేసి 74.75 ఉండే. బట్ నాకు జిఎస్లో 73.85 marks వచ్చి ఉండే. సో 2023లో 0 marksతో ప్రిలిమ్స్ని మిస్ అయ్యాను. 2023లో ప్రిలిమ్స్ క్వాలిఫై కాలేదని చాలా బాధపడ్డా. బట్ ఏదైతే అదైందని చెప్పేసి 2024 అటెంప్ట్ ఇద్దామని కూర్చున్నా. బట్ 2024లో ఏం జరిగిందో మీకు ఆల్రెడీ చెప్పాను. 2024లో జిఎస్ పేపర్ క్వాలిఫై అయ్యాను. 2024లో ఓబీసీ కట్ ఆఫ్ వచ్చేసి 87. బట్ నాకు వచ్చిందేమో 93 marks. కట్ ఆఫ్ కన్నా ఎక్కువ మార్క్సే వచ్చాయి. బట్ సీసాట్ క్లియర్ కాలేదు. సో సీసాట్ క్వాలిఫై కానప్పుడు జిఎస్లో ఎన్ని మార్క్స్ వచ్చినా లాభం లేదు. మేబీ సీసాట్లో ఒక్క క్వశ్చన్ రైట్ అయినా కూడా 2024 మెయిన్స్ రాసేవాడిని కావచ్చు. 2024 సీసాట్ పోయిందని చాలా బాధ అనిపించింది. బట్ 1 month తర్వాత టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 రిజల్ట్ వచ్చింది. సో అందులో నేను ప్రిలిమ్స్ క్వాలిఫై అయ్యాను. ట్రూగా చెప్పాలంటే గ్రూప్ 1 ప్రిలిమ్స్కి నేను ఎక్కువగా ప్రిపేర్ అవ్వలేదు. బట్ నేను యూపీఎస్సీ నాలెడ్జ్ యూజ్ చేసుకుని గ్రూప్ 1 ప్రిలిమ్స్ క్లియర్ చేశా. బట్ ఇక్కడే అసలు సమస్య మొదలైంది. నాకు యూపీఎస్సీ సిలబస్ పైన చాలా మంచి గ్రిప్ ఉంది. బట్ గ్రూప్ 1 సిలబస్ చాలా తక్కువగా తెలుసు నాకు. ఇక ఏదైతే అదైందని చెప్పేసి గ్రూప్ 1 మెయిన్స్ కి కూర్చున్నా. బట్ గ్రూప్ 1 మెయిన్స్ కి చాలా తక్కువ టైం ఉంది. అదే సమయంలో గ్రూప్ 1 సిలబస్ స్టార్టింగ్ నుండి కంప్లీట్ చేయాలి అండ్ ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ కూడా చేయాలి. ఇక ఆ 3 months పెద్ద యుద్ధమే జరిగింది. సో గ్రూప్ 1 మెయిన్స్ అన్ని పేపర్లు బాగానే రాసా. బట్ తెలంగాణ మూవ్మెంట్ అండ్ స్టేట్ ఫార్మేషన్ లో స్కోరింగ్ చాలా అంటే చాలా తక్కువ వచ్చింది. సో గ్రూప్ 1 మెయిన్స్ కూడా క్వాలిఫై కాలేకపోయాను. అందరు అనుకుంటారుగా యూపీఎస్సీ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి గ్రూప్స్ చాలా ఈజీ అని. బట్ గ్రూప్స్ లోకి ఎంట్రీ అయ్యే వరకు తెలియదు గ్రూప్స్ కి ఇంకా వేరే సిలబస్ కూడా కవర్ చేయాలని. సో ఇలా బ్యాక్ టు బ్యాక్ ఫెయిల్యూర్స్ అండ్ అన్ని ఫెయిల్యూర్స్ కూడా మైనర్ మార్క్స్ తో పోయాయి. సో ఇలా చాలా డిసప్పాయింట్ అయ్యాను. అండ్ అంతేకాకుండా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ కూడా స్టార్ట్ అయ్యాయి. బికాస్ గ్రాడ్యుయేషన్ అయిపోయాక 6 years మా పేరెంట్స్ వాళ్ళు నన్ను సపోర్ట్ చేశారంటే రియల్లీ వాళ్ళు నాకంటే చాలా గ్రేట్. వాళ్ళ గురించి ఎంత చెప్పినా కూడా చాలా తక్కువే. ఎందుకంటే ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అంతగానం బేర్ చేయాలంటే చాలా అంటే చాలా కష్టం. అండ్ అది మీకు కూడా తెలుసు మీ పేరెంట్స్ మిమ్మల్ని ఎలా సపోర్ట్ చేస్తున్నారు. అండ్ ఇంకో విషయం, నమ్ముతారో నమ్మరో తెలియదు కానీ మన ఫైనాన్షియల్ కండిషన్ సరిగ్గా లేకపోతే మన కాన్ఫిడెన్స్ పైన కూడా ఎంతో కొంత ఇంపాక్ట్ ఉంటుంది. సో ఇలా బ్యాక్ టు బ్యాక్ ఫెయిల్యూర్స్, ఫైనాన్షియల్ కండిషన్స్ అండ్ ఏజ్, ఇలా ఒకదాని వెనుక ఒకటి ప్రెజర్ స్టార్ట్ అయ్యింది. సో అందుకే నేను 2025 ప్రిలిమ్స్ అటెంప్ట్ చేయలేదు అండ్ 2025 గ్యాప్ తీసుకున్నా. ఈలోగా అన్నిటిని సెట్ చేసుకొని మళ్ళీ స్టార్ట్ చేస్తా. బికాస్ నేను ఫెయిల్ అయ్యింది లాంగ్ గ్యాప్స్తో కాదు, నాకు కట్ ఆఫ్స్కి జస్ట్ ఇంచ్ గ్యాప్ అంతే. అండ్ నా లైఫ్లో 6 years కంప్లీట్గా యూపీఎస్సీలోనే మునిగిపోయాను. అండ్ ఆ 6 years ఎలాంటి యుద్ధం చేశానో నాకు తెలుసు. ఫ్యామిలీ, ఫ్రెండ్స్, ఫంక్షన్స్, ఈవెంట్స్ ఇలాంటివన్నిటిని పక్కన పెట్టేసి ప్రిపేర్ అయ్యేవాడిని. అండ్ ఈ 6 years ఇంత కష్టపడ్డాక గివప్ ఇద్దామంటే మనసు అస్సలు ఒప్పుకోవడం లేదు. అందుకే నా నాలెడ్జ్ మీకైనా యూజ్ అవుతుందని అప్పుడప్పుడు కొన్ని స్ట్రాటజీస్ అండ్ ఇంపార్టెంట్ థింగ్స్ మీతో ఈ వీడియోస్ ద్వారా షేర్ చేసుకుంటున్నా. కొంచెం ఫైనాన్షియల్ కండిషన్ సెట్ అయ్యాక మళ్ళీ స్ట్రాంగ్ కమ్బ్యాక్ ఇస్తాను. సో అప్పటిదాకా ప్రిపరేషన్కి సంబంధించి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ని మీకు షేర్ చేస్తూ ఉంటా. అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ లింక్స్ ఇచ్చాను, ఫాలో అవ్వండి. అండ్ థ్యాంక్స్ ఫర్ బీయింగ్ హియర్.